హాయ్ హలో నమస్తే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా ఈ పండుగను అనేది సంతోషంగా జరుపుకోండి. ఈరోజు రీడింగ్ అనేది చేయలేకపోతున్నాను, కానీ ఈ షార్ట్ రీడింగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో చూద్దాము అసలు మీ వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. ఈ పండుగ ఈ 4 రోజులు పండుగ ఏదైతే ఉందో, సో ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. నేను ఆల్రెడీ చూసాము, వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది మనకు వచ్చింది కాబట్టి కంటిన్యూయేషన్ మనం ఇప్పుడు చూద్దాము. అసలు వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ వాండ్స్. ఓకే, సో వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలని కోరుకుంటున్నారండి. అది కూడా ఒక బ్యూటిఫుల్ లవ్లో న్యూ బిగినింగ్ అనేది కావాలని కోరుకుంటున్నారు. తన ప్రేమ అనేది పొంగి పొర్లిపోతుంది అనమాట. అంటే మీ పట్ల వాళ్ళకి ఉండే ప్రేమ అనేది వాళ్ళు అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో ఆ ప్రేమను మీకు వ్యక్తం చేయాలి. మీ ఇద్దరికీ కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది జరగాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఒక ప్రైడ్ ఈగో వల్ల వాళ్ళు మీ దగ్గరికి రావట్లేదు. కొంతమందికి ఏంటంటే తన వర్క్ పరంగా కానీ లేదా బిజినెస్ పరంగా కానీ వాళ్ళు చాలా బిజీగా ఉండటం వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు. వెరీ హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అనేది మీరు చూస్తున్నారు. దానికి రీజన్ కూడా వాళ్ళు చెప్తున్నారనమాట. వాళ్ళు ప్రస్తుతానికి ఏదో విషయంలో చాలా కష్టపడుతున్నారు. వెరీ డిఫెన్సివ్గా ఉన్నారు. చాలా సమస్యలతో చుట్టుముట్టి ఉన్నాయి. వాళ్ళ సమస్యలు అనేవి చుట్టుముట్టి ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మొన్న ఎవరో సబ్స్క్రైబర్ కూడా కామెంట్ పెట్టారు, ఏం చేయనక్క నాకు కష్టాలన్నీ చెడు కూడా ఆడేస్తున్నాయని చెప్పేసి. ఆ డైలాగ్ నాకు నచ్చింది. సో మీ వ్యక్తితో కూడా కష్టాలు అనేవి బాగా చెడు కూడా ఆడేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి అనేది రాలేకపోతున్నారు. కానీ మీతో న్యూ బిగినింగ్ కావాలి, ఆ లవ్లోని తన లవ్ని మీకు చెప్పాలి అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, సో తన ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పట్లేదు. మూవ్ ఆన్ అయిపోదామని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎంత మూవ్ ఆన్ అయిపోతే కూడా మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తున్నారు. ఎంతైతే దూరంగా వెళ్ళిపోతున్నారో మళ్ళీ మీ ఆలోచనలు అనేవి వాళ్ళని మీ దగ్గరికి రప్పిస్తున్నాయి. సో వాళ్ళు ఒక ప్లేయర్ లాగా మీ దగ్గర యాక్ట్ చేస్తున్నారు, కానీ యాక్చువల్గా అయితే వాళ్ళు ప్లేయర్ కాదు అని మీతో చెప్తున్నారు. నేను ప్లేయర్ని కాదు, నేను నీ దగ్గర అలా యాక్షన్ చేశాను, నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి అన్ని విధాలుగా నేను ట్రై చేశాను. నీకు నా పైన విరక్తి వచ్చేలాగా ప్రయత్నించి నీ దగ్గర ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాలని ట్రై చేసి నేను చాలా ప్రయత్నించాను, కానీ నేను నిన్ను వదిలేసి వెనక్కి ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సో వెనక్కి తిరిగి చూస్తున్నాను. మళ్ళీ నీ ఆలోచనలు నీ జ్ఞాపకాలు అనేవి నన్ను చుట్టుముట్టుతున్నాయి. అలాగే నీతో ఎక్కువ మాట్లాడాలి అనుకుంటున్నాను. నీతో ఎక్కువగా నేను ఒక గంటలు మాట్లాడాలి, ఒక ఫ్లర్ట్ చేయాలి, నీతో బాగా మనసు విప్పి మాట్లాడాలి, నా ప్రాబ్లమ్స్ అన్నీ నీకు తెలియచేయాలి. జూలై మంత్లో ఏదో మీ ఇద్దరి మధ్యలో జరిగిందండి, ఖచ్చితంగా జూలై ఆగస్టు. సో అది మీకు దాని గురించి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, సంజాయిషి ఇవ్వాలనుకుంటున్నారు. సో మేబీ కొంతమందికి జూలై ఆగస్ట్ నుంచి మీ ఇద్దరికి కమ్యూనికేషన్ లేదు, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్. సో దాని గురించి వాళ్ళు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నారు, మీతో చెప్పాలనుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అనేది అయితే మీకు క్లారిటీ ఇద్దామనుకుంటున్నారు. ముందుట్లాగే మీతో బాగా మాట్లాడాలి, చాలా ఒక ఎంజాయ్ చేయాలి అని అయితే వాళ్ళకు ఉంది. సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, తన ప్రేమనైతే మీకు వ్యక్తం చేయాలనుకుంటున్నారు. అలాగే కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఒకవేళ మీకు దూరంగా వెళ్ళిపోయి ఉంటే కనుక మళ్ళీ వాళ్ళు వద్దామనుకుంటున్నారు మీ దగ్గరికి. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి మాట అనుకుని ఏమైనా ఇద్దరు విడిపోతే కనుక వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో వాళ్ళు వచ్చి కూడా తన ప్రేమను అనేది వ్యక్తం చేద్దాం అనుకుంటున్నారు. ఈ 2 కార్డ్స్ చూస్తే కనుక మనకు క్లియర్గా తెలుస్తున్నాయి అనమాట. సో ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఖచ్చితంగాను. సో వాళ్ళు వచ్చి మీకు తన ప్రేమను అయితే వ్యక్తం చేసి ఒక న్యూ బిగినింగ్ చేద్దామని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇంకా చూద్దాము వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు. మనము ఒరాకిల్ డెక్ నుంచి చూద్దాం, సరేనా. సో ముందు ఇవన్నీ తీసేస్తాను. ఇది ఒక షార్ట్ రీడింగ్ అండి, పండగ కదా, సో ఎక్కువగా టైం లేదు.
ఓకే. సో మీకు ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ వ్యక్తి మీకేం చెప్పాలనుకుంటున్నారు? మిర్రర్, గ్రౌండింగ్, కీ ఆన్ ఎ రింగ్, సెడక్షన్, paradise, బ్లోయింగ్ కిస్. ఓకే. సో ఈ వ్యక్తి మీకు చాలా చాలా చెప్పాలనుకుంటున్నారండి. అసలు మీకు ఒక పెద్ద స్టోరీనే ఉందన్నమాట. ఈ వ్యక్తి చెప్పాలనుకున్న విషయాలు పెద్ద స్టోరీనే ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరిద్దరూ ఒకరినొకరు మిర్రర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేస్తున్నారు, ఒక ఇంట్రోస్పెక్షన్ చేస్తున్నారు. మన ఇద్దరి మధ్య ఎందుకు ఇలా జరిగింది, అసలు ఆ కారణం ఏంటి, ఇలాగ ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది, ఇంట్రోస్పెక్షన్ అనేది చేస్తున్నారు. ఒక ఇన్నర్ వూండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి హీల్ అవుదామని ట్రై చేస్తున్నారు. అంటే మనసులో ఒక బాధ కానీ, ఒక దెబ్బ తగిలి ఉంటే కనుక, మనసుకి గాయమై ఉంటే కనుక దాని నుంచి వాళ్ళు బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక స్టెబిలిటీ, సెక్యూరిటీ అనేది మీతో కోరుకుంటున్నారు, ఈ కనెక్షన్లో కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక గ్రోత్ అనేది ఈ కనెక్షన్లో రావాలి అనుకుంటున్నారు. అలాగే మెనీ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇందాక మనకి 7 ఆఫ్ సోర్డ్స్ కూడా వచ్చింది కదా. సో వాళ్ళకి మెనీ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒక మేబీ పాస్ట్లో వాళ్ళు ప్లేయర్ కూడా అయి ఉండొచ్చు. మేబీ ఒక వన్ నైట్ స్టాండ్, స్ట్రింగ్ అలాంగ్ ఇలాంటివి ఏవైనా డిఫరెంట్ కనెక్షన్లు అనేవి ఉండొచ్చు. కాకపోతే ప్రస్తుతానికి మాత్రము వాళ్ళు కంప్లీట్గా డెడికేటెడ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. నిన్న నైట్ కూడా మనకు అదే వచ్చింది. సో వాళ్ళైతే మీ దగ్గరికి ఇంకా రావాలి అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మీ పట్ల ఉండే అట్రాక్షన్ ఎక్కువైపోయిందనమాట. సో మీతో ఎలాగైనా సరే ఉండాలి అనే ఒక ఆలోచన అయితే వాళ్ళకి పదే మనసులో మెదులుతుంది. అది కాకుండా కొంతమందికి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కూడా అయిండొచ్చండి, ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయిండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక టెంప్టేషన్ అనేది కనబడుతూ ఉంది. సో మేబీ మీరు వాళ్ళ థర్డ్ పార్టీనా, లేకపోతే మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? సో దానివల్ల వాళ్ళు ఏమైనా ఒక ఇది తప్పుగా బిహేవ్ చేసి ఉండొచ్చు పాస్ట్లో. కానీ ఇప్పుడైతే వాళ్ళైతే మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఒక హ్యాపీనెస్, జాయ్ అనేది ఉంది, ప్లేఫుల్నెస్, ఎంజాయింగ్ విత్ ఈచ్ అదర్. మీరిద్దరూ కూడా ఒకరితో ఒకరు ఎంజాయ్ చేయాలి, ఒక హనీమూన్ ఫేజ్ అనేది ఎంజాయ్ చేయాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారనమాట. ఒక అన్కండిషనల్ లవ్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒక గివింగ్ అండ్ రిసీవింగ్ అనేది మన ఇద్దరి మధ్య ఉండాలి, ఒక ఫెయిర్నెస్ ఇన్ లవ్ అనేది ఉండాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు. మళ్ళీ ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉందో రిటర్న్ రావాలి మన ఇద్దరి లైఫ్లో. మళ్ళీ మనం ఇద్దరం హ్యాపీగా ఉండాలి. ఆ ఎఫెక్షను, ఆ కేరు, ఆ లవ్ అనేది మళ్ళీ వెనక్కి రావాలి. రెస్పెక్ట్ అనేది మన ఇద్దరి మధ్యలో ఉండాలి అనేది వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఒకవేళ పాస్ట్లో వీళ్ళు ఏమైనా ఇట్లా థర్డ్ పార్టీ వల్ల కానీ, లేదంటే మేబీ డిఫరెంట్ కనెక్షన్స్ వల్ల కానీ ఒక ప్లేయర్ లాగా ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే అవన్నీ వదిలేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఉండే స్టెబిలిటీ, సెక్యూరిటీ వేరే వాళ్ళ దగ్గర లేదు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. వెరీ షార్ట్ రీడింగ్ అనమాట. పండగ రోజు మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా, అందుకని నేను లాంగ్ రీడింగ్ చేయలేదు. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.